గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ సుజాత భర్త శ్రీను టౌన్ ప్లానింగ్ ఉద్యోగిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా తెనాలి వహాబ్ చౌక్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలు ముగియడంతో ఫ్లెక్సీని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ ఉద్యోగి ప్రయత్నించాడు. దీంతో కౌన్సిలర్ కొడుకు ఉద్యోగిపై అసభ్య పదజాలంతో దూషించగా కౌన్సిలర్ భర్త శ్రీను ఏకంగా వారిపై దాడికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. దీంతో దాడి చేసిన కౌన్సిలర్ భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇవాళ ఈ దాడిని మా ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే స్టాఫ్ మీద ఎప్పుడూ కూడా దాడి చేయడం అనేది జరగకూడదు. కాబట్టి దీన్ని అందరినీ ముందు పెట్టాలనే ఈరోజు చేస్తున్నాము. ఎందుకంటే అవుట్డోర్లో విధులు నిర్వహిస్తుంటే మా సొంతగా ఎవరు ఏం చేయమండి. అధికారులు చెప్పిన మేరకే మన కింద ఉన్నటువంటి స్టాఫ్ కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా దాడి చేస్తే మేము ఎక్కడా కూడా ఉద్యోగాలు చేయలేము. కాబట్టి మేము ఈరోజు ఈ దాడికి నిరసనగా స్టాఫ్ అందరం కూడా కలిసి అందరు సెక్షన్ హెడ్స్ అందరం కూడా కలిసి కమిషనర్ గారికి దీని మీద కేసు ఫైల్ చేయమని చెప్పి మెమరాండం ఇచ్చున్నాము మా అసోసియేషన్ తరఫున. మరియు ఈరోజు 2:30 నుంచి 5 గంటల వరకు ఈ శాంతియుత ధర్నా అనేటువంటిది పెన్ డౌన్ కార్యక్రమాన్ని స్టాఫ్ అందరం కలిసి నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓకే అయిన తర్వాత మేడం చైర్పర్సన్ దగ్గరికి వెళ్దామని చెప్పి యూనియన్ వాళ్ళు అందరం కలిసి మనం ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్లోకి వెళ్ళేటికి లోన మేడం గారు ఉన్నారు, కుర్రా సుజాత గారు. తను ఇష్టం వచ్చినట్టు ఎగబడి మా స్టాఫ్ ఉండాలని చూడకుండా మీదకి వచ్చి కొట్టబోయింది. మా వాళ్ళు అందరూ ఆపారు కాబట్టి అది ఆగింది. లేకపోతే అక్కడ కూడా చాలా చండాలంగా పూర్తి మాట్లాడింది. అదేమంటే రివర్స్లో నేనే మాట్లాడానని చెప్తున్నాను.